బావా టైము 6 అవుతుంది. వాడు 4:30కి రావాలి చిన్నోడు, ఇంకా రాలే స్కూల్ నుంచి. వస్తాలే, ఏడిపోతాడు ఆయన. కొయినూరు డైమండ్ ఏమన్నా వెళ్ళడానికి వస్తుంటాలే మెల్లిగా. ఊరికే నచ్చబెడుతున్నావు నన్ను కూర్చొనివ్వకుండా. పెద్దోని పంపిలే కదా, చిన్నోడు ఒక్కడే వెళ్ళింది స్కూల్కి. వాడు మరి మెల్లగా వస్తలేడా తెలవాలి కదా. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా నీకు వెళ్ళి తీసుకురామని. నువ్వే వెళ్ళొచ్చు కదా మళ్ళా. అరే నువ్వు ఇంటికాడ ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి తీసుకురా పో. కదా నేను మిషన్ కుట్టుకుంటున్నా, ఖాళీగా కూర్చున్నట్టు చేస్తావు. వెళ్ళి తీసుకురా. ఇంటికాడ ఉన్నంత మాత్రం పని చేయాలని రూల్ ఏమన్నా? కానీ పిల్లల్ని తీసుకొచ్చేది కూడా పని అయితే కాదు కదా. వెళ్ళి తీసుకురా, వాడు ఒక్కడే ఉండు కదా, పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఏడికి వెళ్ళాడు, మెల్లగా నడుచుకుంటూ వస్తాలే వాడు. పెద్దోనికి చెప్పలేదు, పెద్దోని పంపరాదు మళ్ళా. నువ్వేం చేస్తున్నట్టు మరి? నేను చాలా బిజీగా ఉన్నా. బిజీ లేదేం లేదు, వెళ్ళి తీసుకురా పో. నాకు ఇంకా ఇల్లు ఉడుచుకోవాలా, బయట ఉడచాలా, పని ఉంది. పుట్టోడు ఇంటికాడ కూడా ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉండను. నువ్వైతే ప్రశాంతంగా అస్సలు ఉండను. ఇంటికాడ ఉన్నంతసేపు కొద్దిసేపు అన్న ప్రశాంతంగా ఉండవంతే. బండికి సైడ్ ఉన్నాయి ఆనే ఉంటుంది చూడు. తాళాలు ఒక దగ్గర పెట్టుకునే తెలీదు. టైం 6 గంటలు లేట్ అవుతుంది. ఇప్పటికి లేట్ అవుతుందని నీకు ముందు ఉండాలి, ఇప్పుడు కాదు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా నీకు, 5 గంటలకు చెప్తున్నా పో అని. నాకేమో అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి, నేను కుట్టొద్దా బ్లౌజు? కుట్టగా ఎవరి కోసం కుడుతున్నావు? నా కోసం కుడుతున్నావా? ఎవరి కోసం అంటే నీకోసమే కుడుతున్నా. మరి నా కోసం కుడుతున్నా. అంత కోపం ఎందుకు మరి? అంత కోపం ఉండొద్దు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా వాడిని తీసుకురాపో అని చెప్పేసి. ఏదో నా ఒక్కదాని కోసమే చేస్తున్నట్టు. నేను కూడా పని చేస్తున్నావు కదా, ఖాళీగా అయితే కూర్చుంటలేను కదా. వెళ్ళి తీసుకురామంటే అంత ఇది చేస్తున్నావు. రాకిట్రా తమ్ముడు, ఇంకా స్కూల్ నుంచి రాలేదు, తీసుకురాపో తమ్ముడు. రాకిట్రా వెళ్ళి తమ్ముని తీసుకురాపో స్కూల్ నుంచి. పొద్దున్న వెళ్ళమంటే నువ్వు వెళ్ళలేదు, వాడు ఒక్కడే వెళ్ళిండు. మీ డాడీ పోమంటేనేమో ఏదో బరువెత్తుకున్నట్టే పోయిండు, బయటికి వెళ్ళిపోయిండు. నువ్వు వెళ్ళి తీసుకురాపో, తమ్ముని తీసుకురాపో. వెళ్ళు. ఇంట్లో పని చేసుకొని నీ పని చేసుకొని అన్నీ చేసుకోవాలంటే ఏడైతే ఒక్కరితోని. ఇంత పని చెప్తే ఏం చేయరు ఇంట్లో. వచ్చి బయట ఉంటావా? నిజంగానే ఏం చేస్తున్నావురా నువ్వు? రా నడులే, బ్యాగ్ పెట్టుకుని ఆడుతున్నావు. నేను ఆ స్కూల్ అంతా మంచి జరిగిందా? మమ్మీ వీడియో హాయ్. ఇంత లేట్ అయింది ఏంద్రా? ఏడాడు ఆడుకుంటూ వస్తున్నావు? మరి టైం ఎంత అయింది? గంట లేట్ వచ్చినాయి ఇప్పుడు స్కూల్ నుంచి. ఇంటికాడ టెన్షన్ పడతారని తెలియదా నీకు? మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆడుకుంటూ వస్తున్నావు కదా. ఫోటో దింపు. ఎందుకు లేట్ ఎందుకైంది మళ్ళీ? ఇంతసేపు ఏం చేసినావు? ఏం ఆట ఆడుతున్నావు? మట్టిలో ఆట ఆడుతున్నావా? ఇంకా రాకి చీపురు ఇంట్లో పడుతురా. స్మెల్ బాగుంది. ఇటు సైడ్ రా. నీది ఎలా అంటే స్కూల్కి వెళ్ళట్లేదు అనుకుంటున్నా నేను. మరి ఏం చూస్తుంటా తమ్ముడు?
స్కూల్ వదిలిపెట్టంగానే ఇంటికి సపరేట్గా నడుచుకుంటా రాలా లేదా? నువ్వు ఇంత లేటు, ఇప్పుడు గంట లేటుగా వచ్చినావు నువ్వు. ఎందుకంటే టెన్షన్ పడతారా లేదా? మరి ఎందుకు అంత లేటుగా వచ్చినావు? నుంచి ఇక్కడికి రానికే కనీసం ఒక 10 minutes పడుతుంది అనుకో. నువ్వు ఇంతసేపు ఏం చేసినావు? ఆడుకుంటూ వచ్చినావు కదా, అవునా కదా? మరి ఎందుకు ఆడుకుంటూ వచ్చినావు? తొందర రావాలి కదా. మీ డాడీని పోయి తీసుకురాపో అంటేనే మీ డాడీ తీసుకురాడు, వచ్చి మిమ్మల్ని రమ్మంటేనేమో ఇట్లా ఆటలు ఆడుకుంటూ వస్తారు. నన్ను టెన్షన్ పెడతారు ఇంటికాడ మొత్తం ఇద్దరు కలిసి. మళ్ళీ ఏమన్నా అంటేనేమో కోపాలు, ముక్కు మీదనే ఉంటాయి కోపాలు అయితే అందరికి. ఏమైంది? ఇంకోసారి ఇట్లా నడుచుకుంటూ వచ్చినావు అనుకో, ఆడుకుంటా లేటుగా వచ్చినావు అనుకో, 4:30కి వదిలేస్తే 5 లోపు ఇంట్లో ఉండాలి మీరిద్దరు. లేట్ అయింది అనుకో దెబ్బలు పడితే చెప్తున్నా. 5 minutes లో రావాలి అక్కడ నుంచి. హాఫ్ అన్ అవర్ ఉంటుంది, 4:30 నుంచి 5 వరకు అంటే హాఫ్ అన్ అవర్ ఉంటుంది. 30 minutes వచ్చేసేయాలి ఇంటికి. ఆటలు ఆడొద్దు, బయట వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడము అవన్నీ ఉండొద్దు, అర్థమవుతుందా? స్కూల్ వదిలిపెట్టగానే అప్పుడు బ్యాగ్ వేసుకోవాలి, ఇంటికి వచ్చేసేయాలి.